హలో అండి. ఈరోజు స్టార్ట్ అవ్వటమే ఒక అన్నయ్య అల్లరితోనే స్టార్ట్ అవుతది. వాడు చేసే పనులు చెప్పలేం ఎన్ని రోజు అదే పనిలో ఉంటాడు కదా వాడు. నేనైతే ఈరోజు ఒక బ్లౌజ్ పీస్‌ని డ్రెస్‌గా కన్వర్ట్ చేశాను. అది జస్ట్ ఏదో రాండమ్‌గా ఎప్పుడో షాపింగ్‌కెళ్ళినప్పుడు ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. కాకపోతే దాన్ని ఏం చేయాలన్న ఐడియా లేదు గానీ, ఆ రోజు నచ్చిందని తెచ్చేసుకున్నాను. మనం ఇలా చాలా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! అప్పుడప్పుడు. దాన్నేం చేయాలని ఐడియా లేకపోయినా ఏదో ఒకటప్పుడు ఉపయోగపడుతదిలే అని తెచ్చేసుకుంటూ ఉంటాం గదా! అలాగే నేను కూడా బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్‌ని తెచ్చుకున్నాను. అది నాకు అరౌండ్ 145 పడింది మీటర్ పీస్ అది. కానీ లెంత్ కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఆహ్ అలాగే ఈ ప్యాంట్ క్లాత్ కూడాను కొంచెం నేను ఒక లెహెంగా కుట్టించాను మా పాప కోసమని. ఆ లెహెంగాలో ఒక 1 ½ మీటర్ క్లాత్ మిగిలింది. అది ఇది ఎందుకో కలర్ కాంబినేషన్ సెట్ అవుతదని అనిపించింది. కానీ కుట్టే వరకు నాకు కూడా చాలా డౌట్‌గానే ఉంది. టాప్‌కి మాత్రం హాఫ్ వరకు లైనింగ్ ఏసాను. అంటే అది సరిపోతదేమో, కొంచెం మందంగా ఉంటది కదా! మెయిన్ బాడీ పార్ట్‌కేస్తే సరిపోతదని అనుకున్నాను నేను. కట్ స్టాప్ కుట్టేసాను. కుట్టేసి బ్యాక్ సైడ్ జిప్ పెట్టాను. చెప్పాను కదా! పిల్లలకి ఎంత కంఫర్ట్‌గా ఉంటే వేసుకోవటానికి, తీయటానికి మెయిన్ వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటే తప్ప వాళ్ళసలు ఉంచుకోరు. మా పాప అందులో ఫస్ట్ ఉంటదసలు. అందుకని నేను ఎక్కువగా బ్యాక్ ఓపెన్ గాని, జిప్ గాని ప్రిఫర్ చేస్తాను. దీనికి పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఇంకా కట్స్ అయి పర్ఫెక్ట్‌గా వచ్చాయా? రాలేదా? తనకు సరిపోతాయా? లేదా? అని చూద్దామని అనుకునే లోపే ఇంగ వేసుకొని తిరుగుతూనే ఉంది. అసలు ఆడపిల్లలంటే అంతే గదా! కొత్తయి ఏమన్నా వస్తే అసలు వాళ్ళని ఆపలేం. నేనైనా అంతే, ఎవరైనా అంతే అనుకుంటున్నాను నేను. దానికి లోపల వర్కొచ్చింది గదా! అవి ఆర్మ్ హోల్ దగ్గర చెమ్కీస్ అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అలాంటియన్నీ మనం తీసేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకుంటాయి వేసుకునేటప్పుడు. ఈ సమ్మర్‌లో అయితే మరీ బాగా ఇబ్బంది పెడతాయవి. ప్యాంట్ కూడా లైనింగ్ క్రేప్ లైనింగ్ తెచ్చి కుట్టేసాను. లోపల పార్ట్‌లో మాత్రం జస్ట్ క్రేప్ మాత్రమే వచ్చేలాగా హిప్ బెల్ట్ దగ్గర క్రేప్ మాత్రమే వచ్చేలాగా, బయటకి మాత్రం ఆ పట్టు ముక్క కనిపించేలాగా వేశాను. ఎందుకంటే అది కొంచెం రఫ్‌గా ఉంది. లోపలుంటే గీసుకుంటదని. ప్యాంట్ ముందు ప్లాజో ప్యాంట్ కుడదాం అనుకున్నాను కానీ, ఈ క్లాత్‌కి ప్లాజో ప్యాంట్ సెట్ అవుతదా లేదా అని అనిపించి మళ్ళీ స్ట్రెయిట్ కట్ ప్యాంటే కుట్టేసాను. లుక్ అయితే బావుంది. మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. ఒక్క కామెంట్ చేయండి నాకు. అంతా అయిపోయింది. డ్రెస్ ఇంక వేసుకొని చూస్తది అనేసరికి పిల్ల అల్లరి చేసింది. బాగా అల్లరి చేసి తన రక్తం చిందించిందనమాట. ఆఖరికి డ్రెస్ కోసం కాదు గానీ, ఏసుకొని ఆటలాడింది. చెప్పిన మాట వినకపోతే ఏదో ఒకటి దెబ్బలు తగులుతాయి కదా! అలాగే మా పూరికి కూడా తగిలేసిందసలు. మీరే చూడండి అసలు పాపం నాకు చాలా బాధ అనిపిచ్చింది. కానీ, అసలది కొంచెం కూడా ఏడవలేదు. వాడు చూడండి ఎలా చూస్తున్నాడో. కన్నయ్య మాత్రం అయ్యో! ఏదో అయిపోయింది మా అక్కకి అనుకుంటూ చూస్తున్నాడు. ఆహ్, కానీ తన పూరి చాలా స్ట్రాంగ్ అసలు. ఎందుకంటే కొంచెం కూడా ఏడవలేదు చూసారా? అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా నవ్వుకుంటూ తిరుగుతుంది. అసలు నాకు ఏమనాలో కూడా తెలియలేదు తనని చూసిన తర్వాత. ఇప్పుడు డ్రెస్ ఫైనల్ లుక్ చూసేయండి ఒకసారి. చెప్పాను కదా! కట్స్ పెట్టి బ్యాక్ జిప్ పెట్టేసి కుట్టేసానని. ఏ మోడల్ అక్కర్లేదండి. కొంచెం సింపుల్‌గానే బావుంటాయి పిల్లలకి నాకు తెలిసినంత వరకు. హెవీగా కుట్టొచ్చు. అవి ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్‌కి వాటికి ఏదో ఒక్కొక్కటి. అంతేగాని ఎంత సింపుల్‌గా ఉంటే అంత నీట్‌గా కనిపిస్తారు పిల్లలు నాకు తెలిసినంత వరకు. ఇంకా కట్స్ పెట్టేసి బ్యాక్ జిప్ పెట్టానని చెప్పాను కదా! ఇన్విజిబుల్ జిప్ ఏసాను. అదైతే మనకి కనిపించకుండా ఉంటది. నీట్‌గా ఉంటది చూడటానికి. ఆహ్, ఇంకా ప్యాంట్ విషయానికొచ్చేసరికి ఆ కాళ్ళ దగ్గర అది గుచ్చుకుంటుంది. అంతా అయిపోయింది. ఇంకేముంది అనుకునే టైంలో అదేమో ఆ చివర గుచ్చుకుంటుంది. మా పాప వేసుకొని చూసింది కదా! అమ్మ లోపల గుచ్చుకుంటుందని చెప్పింది. అవి ఎక్కడంటే చూపిస్తాను చూడండి. ఈ చివరుంటాయి కదా! ఎడ్జుల దగ్గర లాస్ట్‌లో లోపల ఖర్చుల దగ్గర ఉంటాయి కదా! అక్కడ గుచ్చుకుంటున్నాయంది. అవి ఇంకా కొంచెం ఏదన్నా క్లాత్ చూసి మడిపేసి కుట్టాలి దాన్ని. చెప్పాను కదా! అది ఇక్కడ నడుము దగ్గర ఏసానని. లోపల ఒక క్లాత్, బయట ఒక క్లాత్ వచ్చేలా ఏసాను. తనకు గుచ్చుకోకుండా ఉండాలి కదా! దానికోసమని.
అదిగోండి అక్కడ అలా పోగులు పోగులు లెగిసాయి కదా! ఆ లెగిసినవి తనకు గుచ్చుకుంటున్నాయన్నమాట. అవన్నీ మళ్ళీ లోపలికి పెట్టి కుట్టాలి. ఆ ఒక్కటే దీంట్లో మైనస్ పాయింట్ అనమాట. ఇంకంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. కన్నయ్య అల్లరితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.